సో ఈరోజు మనం భీష్మదేవుల వారి గురించి చర్చించుకోబోతున్నాం. మనకి రెండు గ్రంథాలు మనం ఎలా మన జీవిత విధానాన్ని మనం గడపాలి, ఇలాంటి ఎలా మనం జీవించాలని తెలిపే రెండు మహాగ్రంథాలు ఉన్నాయి మనకి భారతదేశంలో. శ్రీమద్ వాల్మీకి రామాయణం మరియు మహాభారతం. వాల్మీకి రామాయణం ఇందాక మాతే చెప్పినట్లు కృష్ణ లీలలు అనేవి మనం ఎందుకు దాన్ని ఇమిటేట్ చేయకూడదు, ఎందుకు దాన్ని మనం కృష్ణుడు చేసిన విధంగా మనం ఎందుకు చేయకూడదు అంటే, ఆయన చేసినంత బాగా మనం చేయలేము, లేదంటే ఆయన చేసినంత లెవెల్ వరకు మనం చేయలేము. మనం కృష్ణుడిని ఇమిటేట్ చేయాలంటే మనకి నచ్చిన విషయాలు ఇమిటేట్ చేస్తాం, కానీ అన్నింటిలో చేయం. ఇప్పుడు కొంతమంది అంటారు, కృష్ణుడు అన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, నేను 2 పెళ్లి చేసుకుంటే ఏమైందని చెప్పేసి. అది కృష్ణుడు గోవర్ధన్ ఎత్తాడు 7 ఏళ్ల వయసులో, నువ్వు ఎత్తి చూపించు, సాధ్యం అతనికి. ఎందుకు కృష్ణుడిని మనం ఇమిటేట్ చేయకూడదు అంటే మన వల్ల కాదు, అది ఆయన చేసినట్టు మనం చేయలేము. కాబట్టి కృష్ణుడు చేసినట్టు మనం ప్రయత్నించకూడదు. కానీ రాముల వారు చేసినట్టు మనం ప్రయత్నించవచ్చు. ఎందుకంటే రాముల వారు వచ్చిందే మనకి తెలియజేయడానికి. ఒక పుత్రుడు ఎలా ఉండాలి, లేదంటే ఒక భర్త ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ధర్మాన్ని పట్టుకొని జీవితాన్ని మనం ఎలా గడపాలి అని చెప్పి రాముల వారు చేసి చూపించారు. కాబట్టి అటువంటి రాముల వారిని ఉదాహరణగా తీసుకొని మన ధర్మాన్ని పాటించవచ్చు. అదేవిధంగా మహాభారతం, ఒక మనిషి ఒక గ్రీడ్, లోపపడి ఏదైనా పని చేస్తే దానికి వచ్చే ఫలితాలు ఏంటనేవి మహాభారతం మనకి చూపిస్తుంది. మొదట కౌరవులు వాళ్ళకి ఆశ పుట్టింది, దాన్ని రెచ్చగొట్టింది ఎవరు, శకుని. ఇదంతా ఎక్స్టర్నల్ మ్యాటర్స్. కానీ ఇంటర్నల్గా మహాభారతం జరగడానికి కారణం అనర్థాలు. వాళ్ళు ఉన్న ఇదొక అనర్థం. మనకి రామాయణంలో చూస్తే రావణాసురుడు కలిగిన కామం అనే అనర్థం. ఏదైనా మనం నాశనం చేయడానికి, మనం పడిపోవడానికి కారణమయ్యేది ఈ అనర్థాలే. కాబట్టి మనం ఈ భక్తిని ఆచరించేది అటువంటి అనర్థాలని దాటుకొని మనం భగవంతుడిని చేరుకోగలమని. సో భగవంతుడిని చేరుకోవాలంటే మనకి చాలా రకాల ఆచరణలు ఉన్నాయి. మనం ఏ విధంగా అయినా భగవంతుడితో ఆ భక్తి సంబంధాన్ని పెట్టుకోవచ్చు. ఒక స్నేహితుడు గాను, లేదంటే ఒక తండ్రి గాను, ఏదో ఒక భావంలో మన కృష్ణుడిని ప్రేమించవచ్చు. సాఖ్య భావంలో కానీ, దాస్య భావంలో కానీ, మాధుర్య భావంలో కానీ. సో ఇవన్నీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టేజెస్ మనం భగవంతుడిని పూజించడానికి. మరి భీష్ముడికి మరియు కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే కృష్ణుడి కన్నా భీష్ముడు పెద్దవాడు, కాబట్టి సాఖ్య రసంలో అయితే ఉండలేడు. అలా అని చెప్పి దాస్య రకంలో ఉండలేడు, ఎందుకంటే ఆయన క్షత్రియుడు. ఆయన దాస్య రకంగా భగవంతుడిని అంత ఆరాధన అని చేయలేడు. సో ఏ రకంగా భావన పెట్టుకున్నాడు భీష్ముడు కృష్ణుడితో? ఆయన వీర్యరసంతో కృష్ణుడిని ప్రేమించాడు. వీర్యరసం అంటే గొడవ పడుతూ కృష్ణుడితో ప్రేమించాడు. ఆయన కౌరవుల వైపు ఉండి కృష్ణుడి మీద బాణాలు వేస్తున్నాడు. ఎలాగైతే ఒక భక్తుడు పూలు జల్లితే కృష్ణుడికి ఆనందం వస్తుందో, భీష్ముడు అయితే ప్రతి బాణంకి కృష్ణుడికి ఆనందం పెరుగుతూ పోతుంది. అరే, నా భక్తుడు నాకు వచ్చి ఇన్ని బాణాలు వేస్తున్నాడా, ఇంత విద్య నాకు చూపిస్తున్నాడా అని చెప్పేసి వీర్యరసంలో వాళ్ళిద్దరూ ఆ ప్రేమను పంచుకున్నారు. సరే, భీష్ముడు చూపించాడు, మరి కృష్ణుడు ఎలా చూపించాడు కృష్ణుడు? విరిగిన అర్ధచక్రంతో భీష్ముడి మీద పరిగెత్తాడు. నా అర్జునుడిని నువ్వు చంపుదామని చూస్తావా అని చెప్పేసి భీష్ముడి మీదకి వెళ్ళాడు. కృష్ణుడు తీసుకున్న ఒట్టేంటి, అని తీసుకున్న ఓతేంటి, నేను యుద్ధంలో ఎటువంటి ఆయుధాన్ని ముట్టుకోనని అందరికీ చెప్పేశాడు. అదే నమ్మకంతో కౌరవులు కూడా కృష్ణుని వదులుకున్నారు. కానీ తన భక్తుడికి ఏమైనా అవుతుందన్న భయంతో కృష్ణుడు ఆయన ఒట్టును కూడా ఆయన తీసి పక్కన పెట్టేశాడు. అది భక్త వాత్సల్యత కృష్ణుడికి ఉన్నది. మరి అదే భక్తి వాత్సల్యత కృష్ణుడికి ఉన్నప్పుడు భీష్మదేవుడికి కూడా అదే భక్తితో ఆయన కృష్ణుడు నన్ను చంపాలని ఆయన కోరుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు చక్రంతో ఆయన మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, చాలు నా జీవితానికి ఇచ్చాలని చెప్పేసి ధనస్సును కూడా పక్కన పడేసి ఆయన నేల మీదకి దిగి ఆయన సరెండర్ అయిపోయాడు. ఆయన శరణాగతి పొందించాడు. కృష్ణను వచ్చి నన్ను చంపాయి, నేను ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నా, నేను నీ ఒట్టు తీసి పక్కన పెట్టిస్తున్నా, ఎందుకంటే నాకు లాభం పొందుతుంది కాబట్టి, నేను లాభం పొందగలుగుతున్నాను కాబట్టి. సో అటువంటి భావంతో భీష్మదేవుల వారు కృష్ణుడికి ఆయన భక్తిని చూపించారు. కాబట్టి అటువంటి భీష్మదేవుల వారి గురించి తెలుసుకోవడం, ఏ భావంతో ఆయన భక్తి చేశాడో మనం తెలుసుకోవడం అనేది మనకి భక్తి మీద ఇంకా అనురక్తిని మరియు శ్రద్ధని చెయ్యాలన్న ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో భక్తుల గురించి వినడం, ఆ భక్తులు చేసినట్టు మనం పూర్తిగా చేయలేకపోయినా దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడం కూడా భక్తే. వాళ్ళు చేసినట్టు ఆచరించడానికి ప్రయత్నించిన అది భక్తే. సో అందుకని మనం ఈ శ్రీమద్ భాగవతంలో ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, గజేంద్రుడు చెప్పారు, కుంతి మహారాణి చెప్పింది, అంబరీష్ మహారాజు చెప్పారు, ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వాళ్ళలో మనం ఒకే ఒక ప్రార్థన తీసుకున్నాం, భీష్మదేవుల వారి ప్రార్థన. ఎందుకంటే భీష్మదేవుల వారు ఈ ప్రార్థన మనం ఎందుకు తీసుకున్నామంటే,
భీష్మదేవుల వారు మనకి తెలియజేసింది ఏ విధంగా కృష్ణుడి మీద మన మనస్సుని మనం పెట్టుకోగలం, ఏ విధంగా కృష్ణుడిని మెడిటేట్ చేస్తూ మనం మన శరీర త్యాగం చేయాలి అని చెప్పేసి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, ఎంఎం వాపి స్మరణ భావం త్యజ్యంతే కలేవరం. ఎవరైతే శరీరాన్ని విడిచే సమయంలో నన్ను గుర్తు తెచ్చుకుంటారో అలాంటి వ్యక్తులు నా ధామానికి వస్తాడని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఎలా గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మన భీష్మదేవుల వారు చెప్తున్నారు. సో ఆయన ప్రేయర్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుందాం. అసలు భీష్మదేవుల వారు ఎవరో తెలుసుకోకుండా ఆయన ప్రార్థనలు మేము ఏం చేస్తాం మనం. సో ఫస్ట్ ఆయన కథ చర్చించుకుందాం. భీష్మదేవుల వారు ఎవరు, ఎక్కడి నుంచి ఆయన లైఫ్ అనేది స్టార్ట్ అయింది, ఏ విధంగా ఆయన లైఫ్ని ఆయన ఎండ్ చేశారు అనేది మనం తెలుసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ముందుకు సాగుతాం. సో మీకు ఇప్పుడు నేను మహాభారతం ఫ్యామిలీ ట్రీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో మీ చేతిలో ఫోన్లు ఉంటే కొంచెం నోట్ చేసుకోండి, ఎవరి పుత్రుడు ఎవరు, ఎవరి తండ్రి ఎవరు అని మీ అందరికి గుర్తుండాలంటే. సో మొదటిగా మనం మొదలుపెట్టేది కురు డైనాసిటీ నుంచి. ఫస్ట్ శాంతను మహారాజ్ నుంచి మనం మొదలు పెడదాం. సో శాంతను మహారాజ్ దేవవ్రత, మన భీష్మదేవుల వారి ఒరిజినల్ పేరు దేవవ్రత. సో ఆ దేవవ్రత వాళ్ళ తండ్రి గారు శాంతను మహారాజ్. సో ఆయనకి మొదటిగా గంగాదేవితో వివాహం జరుగుతుంది. ఆయన గంగాదేవిని చూసి ఆయన చాలా ఇష్టపడతాడు. సో వెంటనే గంగాదేవిని అడుగుతాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి. గంగాదేవి కూడా సరే అంది, బట్ 2 కండిషన్లు పెట్టింది. ఆ 2 కండిషన్లు ఏంటంటే, ఫస్ట్ది నన్ను మీరేం ప్రశ్నించకూడదు, మన పెళ్ళైన తర్వాత నేను నన్నేం ప్రశ్నించకూడదు. రెండోది, మీరు ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఇది పెట్టే 2 కండిషన్. ఫస్ట్ ఏంటది, నన్ను ప్రశ్నించకూడదు. రెండోది, ప్రశ్నిస్తే వదిలేసి వెళ్ళిపోతాను. ఈ 2 కండిషన్స్ తో శాంతవరాన్ని పెళ్లి చేసుకుంటా అనేది. ఆయన కూడా ఓకే, నాకు ఓకే, ఈ కండిషన్ నాకు పెద్ద కష్టం కాదు, ఏమైనా అడగకపోతే ఏమైంది, ఇలాంటి మంచి భార్య నాకు లభిస్తుంది కదా అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. పెళ్ళయింది, మొదటి సంతానం లభించింది వాళ్ళకి, మగ పిల్లవాడు. గంగాదేవి ఫస్ట్ శంకర్ మహారాజ్ ఎత్తుకొని ఆయన పిల్లవాడిని పూర్తిగా చూసుకున్నాడు ఆయన. తర్వాత గంగాదేవి అడిగింది, నాకు నా కూతురుని ఒకసారి ఇస్తారా అని. సరే అని చెప్పి అమ్మ చేతికి ఇస్తే ఆవిడ తీసుకెళ్లి గంగానదిలో పడేసింది ఆ పిల్లవాడిని. శాంత మహారాజ్ ఏం అర్థం కాలేదు. అడుగుదామంటే వెళ్ళిపోయింది ఇవిడ, అడగలేడు. సరే ఏం చేయగలను, సైలెంట్గా ఉండిపోయాడు ఆయన. 2వ పుత్రుడికి కూడా ఇదే జరిగింది, 3వ పుత్రుడికి కూడా జరిగింది. 4, 5, 6, 7 7 పుత్రుల్ని గంగాదేవి సొంత తల్లి వెళ్ళి గంగానదిలో పడేస్తుంది. శాంత మహారాజ్కి ఇంకా ఆయన ఆగలేకపోయాడు. ఏం చేస్తున్నావు, ఏమైనా బుద్ధుందా, ఇంత ఘోరమైన తల్లి ఎక్కడ దొరికిద్దా ఈ భూప్రపంచం మీద, సొంత పుత్రుల్ని తీసుకెళ్లి నదిలో పడేస్తున్నావు, నాకు సంతానం లేకుండా చేస్తున్నావు, నాకు పుత్ర వాత్సల్యం లేకుండా చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు ఫస్ట్ నాకు ఏం చేస్తున్నావు, నువ్వు ఏంటిదని గంగమ్మ చెప్పింది. ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ అడిగేసావు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, బట్ నీకు రీజన్ చెప్పి వెళ్తా అని చెప్పేసి ఆవిడ రీజన్ చెప్పడం మొదలుపెట్టింది. ఈ 7 పుత్రులు ఎవరంటే వాళ్ళ పూర్వజన్మలో 8 వసువులు. సో ఆ వసువులు ఏంటంటే, ఇంద్రుడు కామదేవు అనే ఆవుని, కామదేవు అంటే ఆవిడ ఏం అడిగినా ఇవ్వగలిగిన శక్తి ఆ ఆవుకుంది. సో ఆ కామదేవు ఆవుని ఆయన వశిష్ఠమునికి అందజేస్తాడు. సో వశిష్ఠముని ఆయన ఆశ్రమంలో కామదేవుని పెట్టుకొని ఎవరు ఆశ్రమానికి వచ్చినా వాళ్ళకి ఆతిథ్యంగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవాడు వశిష్ఠముని. సో అదే విధంగా కామధేనుని వీళ్ళు తీసుకెళ్ళిపోవాలనుకుంటారు 8 వస్తువులు. సో వాళ్ళు ప్లాన్ వేస్తారు ఈ విధంగా, ఎవరంటే ఆ 8లో ప్రధానుడైన వ్యక్తి ప్లాన్ వేస్తాడు. ఇది ప్లాన్, మనం వెళ్ళి ఆ కామధేను తెచ్చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేసి వెళ్తారు. వెళ్ళి కామధేను దొంగలిద్దామని చూస్తే వశిష్ఠముని ఆశ్రమం కదా, ఆయనకి తెలియనే ఉంది, మహర్షి అంతా తెలుస్తుంది, ఆయనకి ఎంత జ్ఞానం ఉంది. సో వీళ్ళు దొంగలిచ్చడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళందరినీ పట్టేసుకుంటాడు వశిష్ఠముని. పట్టేసుకొని నా ఆశ్రమానికి వచ్చి నా పర్మిషన్ లేకుండా మీరు దొంగతనం చేద్దామని చేశారు. 8 వస్తువులుగా మీరు జన్మ తీసుకొని ఈ మెటీరియల్ వరల్డ్లో, ఈ భౌతిక జగత్తులో 8 వస్తువులుగా మీరు జన్మ తీసుకొని ఇంత నీచానికి ఒడిగడతారని నేను అనుకోలేదు. కాబట్టి మీకు శాపం ఇవ్వడం మంచిదని చెప్పేసి మీ 8 మందిని నేను భూలోకంలో జన్మ పొందే విధంగా మేము శాపానికి గురి చేస్తున్నా అని చెప్పేసి వశిష్ఠముని వాళ్ళ 8 మందికి చెప్తారు. ఇంకా వాళ్ళందరూ ఇంకా అంత పెద్ద శాపం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా తట్టుకోగలరు. ఇప్పుడు మిమ్మల్ని చెప్పాను అనుకోండి, పెద్ద బంగ్లాలో 20 సంవత్సరాలు ఉంటున్నారు, మీరు ఇప్పుడు అర్జెంట్గా బంగ్లా నుంచి బయటకు వచ్చి చిన్న గుడిసెలో ఉండమంటే ఉండగలుగుతాం మనం? ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉండవు. దేనికైతే అలవాటు పడ్డామో ఆ అలవాటు నుంచి మనం వెంటనే బయటికి రాలేం. ఇంకా 8 వస్తువు స్వర్గలోకంలో స్థానం ఉంది, అలాంటి వాళ్ళు భూలోకానికి రావాలని ఎందుకు అనుకుంటారు? మనందరూ ఇక్కడ కూర్చొని ఎప్పుడు స్వర్గానికి వెళ్తామని వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు స్వర్గంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? సో వాళ్ళు వెంటనే వెళ్ళి వశిష్ఠముని కాళ్ళ మీద పడ్డారు. స్వామి మేము చాలా తప్పు చేస్తాం, మా తప్పైనా మాకు తెలిసింది, ప్రాయశ్చిత్తానికి మేమేం చేయడానికి సిద్ధం, దయచేసి ఈ శాప విమోచనం ఏం చేయాలో చెప్పండి అంటారు. వశిష్ఠమునేమో నేను శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను, కానీ దీన్ని రెడ్యూస్ చేయగలను,
మీ అందరికీ చాలా తక్కువ జన్మ ఉంటుంది, అంటే భూమి మీద తక్కువ కాలం బతుకుతారు మీరు. కానీ ప్రథమ వ్యక్తికి ఏమని శాపం పెడతారంటే, నువ్వే కదా ప్లాన్ వేసింది, నీకు మాత్రం చాలా ఎక్కువ జీవితం ఉంటుంది, నువ్వు చాలా ఎక్కువ కాలం బతుకుతావు భూమి మీద, మీ అందరూ మాత్రం చాలా తక్కువ సమయంలో బతుకుతారు అని చెప్పి అంటారు. మీ అందరూ గంగాదేవికి పుడతారు, గంగా నదికి పుడతారు మీరు అని చెప్పేసి వరిష్టమని వాళ్ళందరికీ ఆ శాపానికి ఆ డోస్ని తగ్గించారు. దాని తర్వాత వీళ్ళందరూ గంగాదేవి దగ్గరికి వెళ్ళి చెప్తారు, మేము ఇలా నెక్స్ట్ జన్మలో మీకు పుత్రులుగా పుట్టబోతున్నాం, సో మేము పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. 8వ వ్యక్తి అడిగాడు, ఎందుకంటే ఆయన తెలుసు నేను చాలా కాలం జీవించాలని. కాబట్టి 7గురు వస్తువులు వెళ్ళి ఈ విషయం చెప్పేస్తారు, మేము పుట్టంగానే మమ్మల్ని చంపేయండి, మీరు ఏం ఆలోచించదు అని చెప్పేసి గంగాదేవికి వీళ్ళు చెప్తారు. గంగాదేవి కూడా సరే, మీరు వెంటనే శరీర త్యాగం చేయండి, నాకు పుడతారు కానీ నేను వెంటనే మిమ్మల్ని నదిలో పడేస్తాను అని చెప్పి ఆవిడనింది. అదేవిధంగా 7గురు దగ్గర జరిగింది. మరి 8వ వ్యక్తి దగ్గర కూడా సైలెంట్గా ఉంటుంటే శాంతను మహారాజ్కి ఇంకో కొడుకు పుట్టేవాడు, గంగాదేవి వాడిని చంపేవాడు కాదు. కానీ 8వ పుత్రుడి దగ్గరే గంగాదేవిని ఆపేశాడు శాంతను మహారాజ్. సో ఇప్పుడు ఆ 8వ పుత్రుడిని శాంతను మహారాజ్ చేతిలో పెట్టి, నాకు ఇచ్చిన పని అయిపోయింది, ఇంకా ఈ వ్యక్తి నువ్వే చూసుకో అని చెప్పేసి శాంతను మహారాజ్ చేతిలో పెట్టేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతను మహారాజ్ ఇంకా ఆ పుత్రుడికి దేవవ్రత అనే పేరు పెట్టి ఆయన మంచి యోధుడిగా తయారు చేస్తాడు. పరశురాముడు లాంటి గురువు దగ్గర జాయిన్ చేయించి ఆయనకి మంచి శిక్షణ ఇప్పిస్తాడు, ఒక మంచి క్షత్రియుడిగా తీర్చిదిద్దుతాడు. బట్ ఇదే సమయంలో శాంతను మహారాజ్ ఆయన రాజు పరిపాలన కూడా చేసుకోవాలి, అప్పుడప్పుడు వేటకి వెళ్ళాలి, వేటకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చూస్తూ ఉండాలి, చూడాల్సి వచ్చింది. సో వెంటనే శాంతను మహారాజ్ సత్యవతిని చూడటం జరిగింది. అప్పట్లో క్షత్రియులకి ఎలా ఉంది, ఒక 2-3 మ్యారేజెస్ చేసుకోవడానికి, వాళ్ళకి ఎంతమంది రాళ్ళైనా ఉండొచ్చు. సో అటువంటి క్షత్రియ కులంలో పుట్టిన శాంతను మహారాజ్ సత్యవతిని చూడంగానే ఆయన అనుకున్నాడు, ఈవిడ నా భార్య అయితే బాగుండు అని చెప్పేసి. వెంటనే వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట ఆయన, ఇలా నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నా, దయచేసి నాకు మీ కూతుర్ని ఇవ్వండి అని చెప్పేసి. సో అప్పట్లో ఇది ఆచారం, తండ్రి పర్మిషన్ లేకుండా కూతురుతో మాట్లాడేవాళ్ళు కాదు ఎవరైనా సరే పెళ్లికి ముందు. సో ఆ పద్ధతి తెలియజేయడానికి శాంతను మహారాజ్ రాజైనా సరే సత్యవతి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సత్యవతి వాళ్ళ తండ్రి గురించి తెలుసుకుంది, ఆయన ఎవరని చెప్పేసి. ఆయన చేపలు పట్టే వ్యక్తి, నదిలో చేపలు పట్టి దాన్ని మార్కెట్లో అమ్ముకునే వ్యక్తి ఆయన. సో అటువంటి పుత్రికైనా సరే శాంతను మహారాజ్ ఎటువంటి భేదభావం చూపించకుండా ఆయనకి నచ్చింది కాబట్టి భేదభావం చూపించాడు కూడా. సో ఆయన వెళ్ళి ఆయన అడగడం జరిగింది. ఆయన వెంటనే సరే కానీ ఒక కండిషన్ మీద అంటారు. శాంతను మహారాజ్ కోపం వచ్చింది, ఏంటబ్బా ఈ కండిషన్ నా జీవితంలో అని చెప్పేసి, ఇన్ని కండిషన్లు నేను తట్టుకోలేకపోతున్నాను. సరే ఏంటో చెప్పండి, పర్లేదు ఒప్పుకుంటా అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు సత్యవతి వాళ్ళ తండ్రి గారు, నీకు ఇవ్వడానికి నేను రెడీ, కానీ నీకు ఒక పుత్రుడు ఉన్నాడు కదా, ఆ పుత్రుడినే కదా నువ్వు రాజ్యం చేసేది, నీకు ఇవ్వడం కుదరదు, నా కూతురు వాళ్ళకి పుట్టే పిల్లలు మీ ప్యాలెస్లో మీ రాజ్యంలో పని వల్ల ఉండలేరు కదా, నీ మొదటి పుత్రుడు ఉన్నాడు, అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు నా కూతుర్నిచ్చి తనని తన పిల్లల్ని దాస్తుల్లాగా నేను చూడలేను, అక్కడికి వచ్చి కూడా దాస్తుల్లా జీవిస్తే అక్కడ జీవించడానికి ఇక్కడ జీవించడానికి తేడా ఏంటనేది వాళ్ళ తండ్రి గారి ఉద్దేశం. సో ఆయన వద్దనేస్తాడు. ఇప్పుడు ఈయనకు అర్థం కాదు, నేనేమో ఇంత ఇష్టపడ్డాను, ఈయనేమో వద్దంటున్నాడు, దానికి కారణం ఎవరని చూస్తే ఆయన సొంత పుత్రుడే. సో శాంతను మహారాజ్ పూర్తిగా ఆయన బాధపడుతూ ఆయన వెళ్ళిపోయి రాజ్యంలో ఆయన చాలా దుఃఖంగా ఉంటాడు. అర్థమైపోతుంది కదా, ఎవరైనా దుఃఖంగా ఉంటే వాళ్ళ మొక్కల్లో తెలిసిపోయింది ఇంత దుఃఖపడుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి. సో భీష్మదేవులు వారు చూసి ఆయన వెంటనే ఏమైంది తండ్రి, ఏంటి, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటని చెప్పేసి భీష్ముల వారు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, ఇలా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, వాళ్ళ తండ్రి గారు ఇలా అన్నారని. ఇదే నా విషయం, రండి నేను మాట్లాడతా అని చెప్పి భీష్మదేవుల వారు ఆయన తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నాది ఇదే ప్రాబ్లం, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటే నా కూతురు పిల్లలు ఎలా రాజ్యాన్ని వెళ్ళగలుగుతారని. సో అప్పుడు భీష్మదేవుల వారు చెప్తారు, అయితే నేను నా జీవితంలో నేను రాజసింహాసనాన్ని యాక్సెప్ట్ చేయను, నేను పూర్తిగా రాజ్యాన్ని సురక్షించడానికి నేను జీవిస్తాను తప్ప రాజ్య సింహాసనం మీద నేను ఎటువంటి ఆకాంక్ష పెట్టుకోను, ఎటువంటి కోరిక పెట్టుకోనని సత్యవతి దేవి ముందు, శాంతను మహారాజ్ ముందు సత్యవతి దేవి వాళ్ళ తండ్రికి ఆయన మాటిస్తాడు. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఎప్పుడూ ఆకాంక్ష పెట్టుకోను ఆ సింహాసనం కోసం అని అంటాడు. అప్పుడు సరే ఇదోకే, ఇంకో ప్రాబ్లం ఉందంటాడు. ఇంకేం ప్రాబ్లం అంటే, మరి నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీకు పిల్లలు పుడతారు, పెద్దవాడి కదా నువ్వు, నీ పిల్లలే కదా రాజ్యాన్ని వెళ్ళేది, దాంట్లో నా కూతురికి లభించేది ఏముందని చెప్పేసి ఆయన అడుగుతాడు. అప్పుడు 2వ వాగ్దానం తీసుకుంటాడు ఆయన, గంగాపుత్రి నేను గంగాదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను చనిపోయే క్షణం వరకు నేను బ్రహ్మచార్యాన్ని పాటిస్తాను, నా జీవితం మొత్తం నేను బ్రహ్మచారిగానే ఉంటా, ఏ ఆడ వ్యక్తిని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పేసి ఆయన వాగ్దానం తీసుకుని బ్రహ్మచార్యాన్ని పాటిస్తానని ఆయన మాటిస్తాడు.
అప్పుడు ఇంకా వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీ అయిపోతాడు. ఇంక ఈయన అడ్డు లేదు కదా, నా కూతురు పిల్లలే రాజులు అవుతారని చెప్పేసి ఆయన ఇష్టంగా సత్యవతిని శాంతను మహారాజుకి ఇస్తారు. అప్పుడు శాంతను మహారాజుకి సత్యవతికి 2 పిల్లలు పుడతారు, చిత్రాంగద, విచిత్ర వీర్య. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈ స్టోరీ ముందుకెళ్లే కొద్ది కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతూ ఉంటది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిత్రాంగదేమో పిల్లలు పుట్టలేదు ఆయనకి. పిల్లలు పుట్టకుండా నేను చనిపోయారు. విచిత్ర వీర్య బతికే ఉన్నాడు కానీ ఆయనకి పిల్లలు పుట్టట్లేదు. పెద్ద సమస్య వచ్చేసింది. భీష్మదేవుల వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వంశం సాగాలి, నేనేమో పెళ్లి చేసుకోవాలని మాట ఇచ్చాను, వీళ్ళేమో పెళ్లి చేసుకోకుండానే వీళ్ళకి కుదరట్లేదు, ఏమి వీళ్ళకి అవ్వదని చెప్పేసి గురువులు చెప్పేశారు. ఒకళ్ళేమో చనిపోయారని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు. సరే అయిపోయిందని చెప్పేసి వాళ్ళ రాజ్యానికి దగ్గరలో ఒక చోట స్వయంవరం జరుగుతుంది. అక్కడ 3 యువరాణులు ఉన్నారు, అంబ, అంబిక, అంబాలిక. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తీసుకొద్దామని చెప్పి భీష్మదేవుల వారు వెళ్ళి అక్కడ వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళ ముగ్గురిని తీసుకొని వస్తారు. అందరు రాజులు భీష్మదేవుల వారు ఓడించి ఆ ముగ్గురిని తీసుకొని హస్తినాపురానికి వస్తారు. హస్తినాపురానికి వస్తే అంబ అనిద్ది, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఒక రాజుని ప్రేమిస్తున్నాను, ఆ రాజుని తప్ప నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేనని చెప్పేసి అంబ అడిగితే, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి భీష్మదేవుల వారు పర్మిషన్ ఇస్తారు. అంబా నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అంబిక, అంబాలిక అని అడుగుతారు, మీ ఇద్దరికి ఏమైనా ఉన్నాయా అని. మాకేం లేవు, మేము అటువంటి ఆశలు ఏం లేవు, అటువంటి రాజులు కూడా మాకు ఎవరు తెలియదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మీతోనే వస్తామని చెప్పేసి భీష్మదేవుల వారితో వెళ్ళిపోతారు. అంబ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, సారీ నాకు ఆ రాజు పేరు గుర్తు రావట్లేదు, సో ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు సాల్వరాజు. సో ఆ రాజు దగ్గరికి వెళ్ళి అంబ అనేది, ఇదిగో నేను వచ్చేసాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నేను మీ రాణిని అవుతానంటే అలా కుదరదు, నేను మీ స్వయంవరానికి వచ్చినప్పుడు భీష్మదేవుడు నన్ను ఓడించి నేను తీసుకెళ్ళాడు, ఎప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే నిన్ను భీష్ముల వారు ముట్టుకున్నారు కాబట్టి నేను నిన్ను యాక్సెప్ట్ చేయను, నువ్వు తిరిగి వెళ్ళిపోనిద్ది. అంబేమో తిరిగి హస్తినాపురానికి వస్తే నన్ను రాజు ఒప్పుకోవట్లేదు, నువ్వే నన్ను యాక్సెప్ట్ చేశానిద్ది. భీష్మదేవుల వారు నేనేమో బ్రహ్మచర్యం, నేను అలా యాక్సెప్ట్ చేస్తాను, నేను ఆ జన్మంతం బ్రహ్మచర్యాన్ని స్వీకరించాను, నేను ఒప్పుకోను, నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేనిద్ది. ఈవిడనిద్ది, ఆయన యాక్సెప్ట్ చేయక నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నా జీవితం ఏంటని, నేనేం చేయలేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి భీష్మదేవుల వారు అమ్మాయిని పంపించేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు అంబిక, అంబాలిక ఉన్నారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం ఎలా అనేది అర్థం కాదు. ఇంకా అదొక బాధ ఇచ్చింది భీష్మదేవుల వారికి. ఇంకా వెంటనే సత్యవతి మాత వస్తుంది, నీకు ఇంకో స్టోరీ చెప్పాలి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇక్కడ. నేను పెళ్లి చేసుకోకముందు మా నాన్నగారు చేపలు పడుతూ ఉండేవారు, నేను ఒకరిని ఈ పక్క నుంచి ఆ పక్కకి పంపిస్తూ నదికి ఈ పక్క నుంచి ఆ పక్కకి నడిపిస్తూ ఉండేదాన్ని. అదేవిధంగా ఒకరోజు పరాశరముని వచ్చారని చెప్పింది. పరాశరముని తీసుకెళ్తూ ఉంటే ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు, నేను జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. కొంత సమయానికి ఆయన నాతో చెప్పారు ఇలాగా, నా హృదయంలో ఉన్న పరమాత్మ ఒక విశిష్టమైన వ్యక్తికి జన్మ ఇవ్వడానికి అది నీ ద్వారా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు, సో మనం యూనియన్ అవుదామా అని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఈవిడేమో అర్థం కాదు, ఈయనేంటి ఇంత పెద్ద ఋషిలాగా అనిపిస్తున్నాడు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. ఆయన ప్రజాపతి కూడా, పరాశరముని ప్రజాపతి కూడా. సో అప్పుడు ఆవిడ అడిగితే అనమాట, నేను మీతో యూనియన్ అయితే నన్ను తర్వాత ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు, అది పాసిబుల్ కాదు కదా అని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్తారు, ప్రజాపతులు అనే వాళ్ళు ఫిజికల్ యూనియన్ ద్వారా కాదు పిల్లల్ని అనేది, వాళ్ళు స్పిరిచువల్ యూనియన్ ద్వారా పిల్లల్ని అంటారు. ఎలా అయితే కృష్ణుడు వసుదేవుడి మనస్సు నుంచి, వసుదేవుడి హృదయాన్ని నుంచి దేవికి మాత గర్భంలోకి వెళ్ళాడో, అదేవిధంగా నాలో ఉన్న పరమాత్మ ఒక విశిష్టమైన వ్యక్తి యొక్క ఆత్మని నీ గర్భంలోకి పంపిస్తాడు. ఆ గర్భం వల్ల నువ్వు నీ పవిత్రతని కోల్పోవు, దానివల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అన్నిటికన్నా ఉన్నతమైన ఏంటంటే నీ కడుపున పుట్టే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అవుతాడు ఫ్యూచర్లో, అది ఎవరో చెప్పడు, ఆయన గొప్ప వ్యక్తి అవుతాడు. సో అటువంటి వ్యక్తికి నువ్వు జన్మనిస్తున్నావు, సో ఆలోచించుకో అని చెప్పి పరాశరముని చెప్తాడు. ఇంక వెంటనే సత్యవతి మాత, ఓకే లోకానికి ఉపయోగపడే పని అయితే నాకు సరే అని చెప్పేసి ఆయన నుంచి జ్ఞానాన్ని తీసుకుంది. దాని తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మను కూడా తీసుకొని ఆవిడ వెంటనే జన్మనిచ్చింది. ఆ వ్యక్తి పేరు పరాశరమని వేద వ్యాస అని పేరు పెట్టారు. బేసిక్గా వ్యాస అంటే అర్థం ఏంటంటే 2 డిఫికల్ట్ టాపిక్స్ని చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వ్యక్తి. పురాణాలన్నింటినీ రాసిన వ్యాసుల వారు వాటన్నిటికీ సారాంశమైన భాగవతం కూడా ఇచ్చాడు. కానీ భాగవతం అనేది చాలా ఫిలాసఫికల్గా ఇవ్వాల, ఎక్కడో అక్కడక్కడ ఒక చోట ఫిలాసఫికల్గా కొంతమంది జ్ఞానులకి ఇవ్వడానికి ఇచ్చారు తప్ప, దాంతోపాటు స్టోరీలు ఇచ్చారు. ఎస్పెషల్లీ స్టోరీలు ఇచ్చి మనకి అర్థమయ్యే విధంగా స్టోరీల్లో మెసేజ్ని అందజేశారు.
సో భాగవతం అనే మహాగ్రంథంలో ఆయన ఇంత భక్తి మార్గాన్ని ఆచరించే విధంగా అర్థమయ్యే విధంగా ఆయన స్టోరీలు రాసి మనందరికి అందజేశారు. సో అటువంటి వేదవ్యాసుల వారు పరాశర మునికి మరి సత్యవతి దేవికి పుట్టారు. సో ఇంకా వెంటనే భీష్మదేవులు వారు చాలా ఆనందపడిపోయి, సరే ఆయన పిలవండి, ఆయన ద్వారా మన కురు సామ్రాజ్యాన్ని మనం ఇంకా ముందుకు పంపిద్దామని చెప్పేసి భీష్మదేవులు వారు అంటారు. సరే వెంటనే వేదవ్యాసుల వారిని పిలిపించి అంబికాకి అంబాలికకి చెప్తారు, ఇలా సత్యవతి దేవి వాళ్ళ పుత్రుడు, ఆయన వచ్చి స్పిరిచువల్ యూనియన్తో మళ్ళీ మీకు ఇంకో పుత్రులు ఇస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. వెంటనే వేదవ్యాసుల వారి గురించి వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. అంటే ఇప్పుడు సత్యవతి మాత చాలా అందంగా ఉంటుంది, వాళ్ళ పుత్రుడు అంటే ఇంకా అందంగా ఉంటాడు, ఇంకా చాలా ఒక గొప్ప యువరాజులా ఉంటాడు, ఎగిరే గుర్రం నుంచి వస్తాడు అని చాలా కళలు కంటున్నారు వాళ్ళు. ఆ కళ్ళు కంటూ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వేదవ్యాసుల వారేమో అప్పుడే చాలా వేల సంవత్సరాలు నీళ్ళలో తపస్సు చేసి మొత్తం పెద్ద జుట్టుతో అక్కడక్కడక్కడ పాచి అంటుకుంటుంది కదా నీళ్ళల్లో ఉంటే, అదంటే ఆయన వెంటనే ఒక వైట్ క్లాత్ వేసుకొని ఆయన వచ్చాడు. ఎక్కడెక్కడ ఎవరికి నేను పుత్రుడిని ప్రసాదించాలని చెప్పేసి ఆయన వెంటనే చూస్తున్నాడు. అంబికాదేవి ఏమో చూసి ఆవిడ కళ్ళు మూసుకుంటుంది. ఎవరి వ్యక్తి, నేను ఏమనుకున్నాను ఈ వ్యక్తి అయితే కాకూడదు అని చెప్పేసి ఆవిడ కళ్ళు మూసుకుంటున్నాడు. ఓ నువ్వు కళ్ళు మూసుకున్నావా, అయితే నేను ఈ పుత్రుడిని ఖచ్చితంగా ఇస్తాను, కానీ నీ పుత్రుడు బ్లైండ్ పుడతాడు, అంటే కళ్ళు లేకుండా జన్మిస్తాడని చెప్పేసి ఆవిడకి వరం ఇచ్చేది. ఆయన బయటకు వెళ్తాడు. నెక్స్ట్ డే వేరే రూమ్కి వెళ్తారు. ఎవరని చూస్తాడు. అంబాలిక ఉంటుంది. అంబాలిక నేనేమో గుర్రం మీద ఎగురుకుంటూ వస్తాడు అనుకుంటే ఈయనేంటి ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యపోయి మొత్తం ఎల్లోయిష్ కలర్లో వెళ్ళిపోయింది. పేల్ కలర్ అంటారు. ఆవిడ ఆశ్చర్యపోయి తన్మయుక్తంలో ఒక ఎల్లోయిష్ కండిషన్ వచ్చేస్తుంది ఆవిడ బాడీ మీద. ఓకే, నువ్వు నన్ను చూసి ఈ రకంగా మారుతావా, సరే నేను నీకు పుత్రుడిని ఇస్తున్నా, ఆ వ్యక్తి కూడా అదే రంగులో ఉంటాడని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చేసి బయటకు వచ్చేస్తాడు. ఒక వ్యక్తి చూస్తేనేమో కళ్ళు లేకుండా పుట్టాడు, ఇంకో వ్యక్తి చూస్తేనేమో మామూలు మనిషిలా కాకుండా కొంచెం ఎల్లోయిష్ కలర్లో జన్మించాడు. సరైన ప్రాపర్ చైల్డ్ లేడు, పుత్రుడు లేడని చెప్పి భీష్మదేవుడు వారు మళ్ళీ బాధపడతారు. సరే అని చెప్పి ఒక మెయిడ్ సర్వెంట్ని పిలుస్తారు. ఒక దాసిని పిలిపించి వేదవ్యాసుల వారు ఉన్న రూమ్లో పంపిస్తే ఆవిడ చాలా వెళ్ళి మర్యాదగా ఆయన్ని బాగా సేవించి ఆయన నుంచి ఒక పుత్రుడిని స్వీకరించింది. ఆయనే విదురుడు. సో వీళ్ళ ముగ్గురు సోదరులు, ఒకళ్ళు దాసి గర్భ నుంచి, ఇద్దరు మహారాణి నుంచి జన్మించారు. సో ధృతరాష్ట్రుడు, దాని తర్వాత పాండు మహారాజు, దాని తర్వాత విదురుడు. సో వీళ్ళ ముగ్గురు వేదవ్యాసుల నుంచి వచ్చారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిగినప్పుడు 100 మంది కౌరవులు జన్మించారు. పాండురాజుకి మరియు కుంతిమాతకి మరియు మాధురిమాతకి అప్పుడు ముగ్గురు పాండవులు, కుంతిమారాణి నుంచి, మాధురిమాత నుంచి ఇద్దరు జన్మించారు. సో 5 పాండవులు, 100 మంది కౌరవులు. అండ్ ధృతరాష్ట్రుడికి ఇంకో వైఫ్ కూడా ఉంది, అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసి ఉండదు. సో ధృతరాష్ట్రుడికి ఇంకో వైఫ్ పేరు ఏంటంటే, ఆవిడ పేరు వచ్చేసి వైశ్య. ఆయనకి ఆవిడకి పుట్టిన పుత్రుడి పేరు యుయుత్స. సో యుయుత్స అనే వ్యక్తి స్పెషల్ ఏంటంటే, ఈవెన్ ధృతరాష్ట్రుడి పుత్రుడైనా సరే పాండవులు అడగగానే పాండవుల వైపుకి వెళ్ళిపోతాడు. ఆయన పాండవుల వైపు నుంచి ఆయన యుద్ధం చేస్తాడు. సో అటువంటి యుయుత్స లాంటి గొప్ప కొడుకుని కూడా ధృతరాష్ట్రుడు జన్మనిచ్చాడు. కానీ కౌరవులు లాంటి వాళ్ళకి ఆయన సపోర్ట్ ఉండేటప్పటికి ఆయనకి దుఃఖం తప్ప ఇంకేం మిగలలేదు. ఫైనల్గా ఇంకా భీష్మదేవుడి వారికి సాటిస్ఫైడ్. ఆయన 3 రాజులు వచ్చారు. మరి ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరిని రాజు చేయాలనేది ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అందరికన్నా పెద్దవాడు, చూస్తేనేమో బ్లైండ్, అతనికి ఇచ్చి చేయలేం. పాండుకి ఇచ్చి చేద్దామంటే పాండేమో చిన్నవాడు, ధృతరాష్ట్రుడు ఫీల్ అవుతాడు పాండుకి ఇస్తే. ఇంకా విదురుడికి ఇద్దామంటే విదురుడు దాసిపుత్రుడు, ఇంకా అదైతే బిల్కుల్ నో అంటే నో, అది ఒప్పుకోరు ఎవరు. సరే అని చెప్పేసి పాండునే మహారాజుని చేస్తారు. అతనికి అన్ని బాగానే ఉన్నాయి, నార్మల్ పర్సనే కదా అని చెప్పేసి పాండు మహారాజుని రాజుని చేస్తారు. దాని తర్వాత పాండు మహారాజు వేటకి వెళ్ళడం, దాని తర్వాత ఇంకా స్టోరీ అంతా మీకు తెలిసిందే. భీష్మదేవుల వారి గురించి చర్చిస్తే, దాని తర్వాత భీష్మదేవుల వారు ఎన్నో చూస్తారు ఆయన జీవితంలో. ఎలాంటి అంటే అన్నతమ్ముల మధ్య యుద్ధం, లిటరల్లీ రాజ్యం కోసం గొడవ పడుతున్నారు వాళ్ళు. భీష్మదేవుల వారు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి కౌరవుల వైపు ఉన్నారు తప్ప ఆయనకి ఎప్పుడూ ఉద్దేశం లేదు కౌరవుల వైపు ఉందామని. ఆయన ప్రామిస్ చేసింది ఏంటి, నేను మా రాజ్యానికి సేవ చేస్తూ, నేను రాజ్య ఆకాంక్ష లేకుండా నేను రాజ్యాన్ని సేవిస్తూనే ఉంటానని ప్రామిస్ చేశారు. ఇక్కడ చూస్తే కౌరవులేమో అప్పటికి రాజ్యాన్ని వెళ్తున్నారు, దుర్యోధనుడేమో యువరాజు అప్పటికి, పాండవులేమో రాజ్యానికి బయట ఉన్నారు. సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం కౌరవుల వైపే ఉండాలి. ఆయన పాండవుల వైపు వెళ్ళి యుద్ధం చేయలేడు. ఆయన ధర్మానికి కట్టుబట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే కౌరవుల వైపు యుద్ధం చేశారు.
దాని తర్వాత 9వ రోజు ఆయన ఫైనల్గా శిఖండిని తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకో స్టోరీ ఉంది, మర్చిపోయాను. అంబ ఎలా శిఖండిగా మారింది అనేది స్టోరీ ఇప్పుడు. సో భీష్మదేవుల వారు అమ్మని రిజెక్ట్ చేసిన తర్వాత అంబాదేవి వెంటనే పరశురాముల వారి దగ్గరికి వెళ్ళింది. మీరు చూసుకోండి, మీరు ఇంత గొప్ప వాళ్ళు, మీ శిష్యుడు చూసుకోండి నన్ను అన్యాయం చేశాడు, నా జీవితం మొత్తం నాశనం చేశాడని చెప్పేసి శిష్యుడి గురించి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు? అంబ వెళ్ళి పరశురాముడికి. పరశురాముడి శరణాగతికి వచ్చినప్పుడు పరశురాముడు నో చెప్పలేదుగా. సరే, ఆయన కూడా ఆవేశ అవతారం, కృష్ణుడి యొక్క ఆవేశ అవతారం. ఆయన ఆవేశం పుంజుకొచ్చేసి నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని చెప్పేసి భీష్ముడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. భీష్మదేవుల వారు గురువు, ఎదురేమో గురువుతో యుద్ధం ఎలా చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు, ధర్మాన్ని వదలలేడు. ఆయనేమో మాట ఇచ్చాడు, నేను ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటిస్తానని. అంబాని యాక్సెప్ట్ చేయలేడు. సో అందుకని ఆయన రెడీ అయిపోయాడు గురువుతో యుద్ధం చేస్తామని. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచింది, పోటాపోటీగానే చేసుకున్నారు. కానీ ఇంక తర్వాత పరశురాముడు ఇంకా చాలు, భీష్ముడు ఇంకా అయ్యే పని కాదని చెప్పేసి భీష్ముడి మీదకి ఆయన ఎన్ని బాణాలని వేస్తాడంటే భీష్మదేవుడి వారికి ఒకటి గుండెల్లో గుచ్చుకొని ఆయన పడిపోతాడు ఆయన రథం మీద. వెంటనే ఆయన సారథిని చంపేస్తాడు. సారథిని చంపేసిన తర్వాత రథం తోలడానికి ఎవరు లేరు. రథం తోలకపోతే ఒకే పొజిషన్లో ఉంటే ఎన్నో వైపుల నుంచి పరశురాముడు బాణాలు వస్తాడు. ఆయన ఇటు కొట్టలేక అటు కొట్టలేక అన్ని వైపుల నుంచి బాణాలు దగ్గర ఆయన చచ్చిపోతాడు. ఇంకా అదే సమయంలో గంగాదేవి మిగతా వస్తువులతో కలిసి ఆ రథాన్ని అక్కడి నుంచి మాయం చేసేస్తారు. మాయం చేసేసి భీష్మదేవుల వారి కల్లో చెప్తారు, ఇదిగో నీకు మోహిని అస్త్రాన్ని, ఆ మంత్రాన్ని వాడడానికి ఉపసంహరించుకోవడానికి మేము మీకు మంత్రం ఇస్తున్నా. సో ఈ మోహిని అస్త్రం ఒకటే పరశురాముల వారిని ఓడించగలదు. సో ఈ మోహిని అస్త్రాన్ని ఇస్తున్నా అని చెప్పేసి ఆ 7 వస్తువులు గంగాదేవి బ్రాహ్మణ రూపంలో భీష్ముడి కల్లో కనిపిస్తారు. బట్ వెంటనే నెక్స్ట్ డే ఆయన ఒక చేత్తో రథాన్ని తోలుతూ ఇంకో చేత్తో బాణం వదులుతూ పరశురాముడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఎన్ని బాణాలు వదులుతాడంటే పరశురాముడు ఎన్నైతే వదులుతున్నాడో దానికన్నా డబుల్ వదులుతున్నాడు ఈయన ఒక చేత్తోనే. భీష్ముడు ఫుల్ ఫెరోషియస్ ఫైట్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. వెంటనే ఇంకా భీష్ముడు ఇంకా చాలా టైం అయిపోయింది అని చెప్పేసి మోహిని అస్త్రాన్ని తీసి పరశురాముడు వైపు గురి పెట్టేసరికి నారదముని మధ్యలోకి వస్తాడు. స్టోరీ ముందుకు వెళ్ళాలన్నా, అక్కడ స్టోరీ ఆగిపోవాలన్నా నారదమునే కావాలి. సో నారదముని వచ్చాడు వెంటనే, ఏంటయ్యా భీష్మ, ఇంత ధర్మాన్ని పాటించేవాడు గురువుని చంపేసి హిస్టరీలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటావా, వద్దు ఇలాంటి చేయకని చెప్పేసి నారదముని భీష్ముని పాసిఫై చేస్తుంటే ఇటు పక్క నుంచి గంగాదేవి 7 వస్తువులు వెళ్ళి పరశురాముని పాసిఫై చేస్తున్నారు. పరశురామ, ఆయన గురించి తెలిసిందేగా, ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు, మాట ఇచ్చాడు వాళ్ళ అమ్మకి జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాని. అలాంటి వ్యక్తి ఒక ఆడపిల్లని ఎలా యాక్సెప్ట్ చేయగలడు, మీరైనా కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పేసి సిచ్యువేషన్ అంతా గంగాదేవి పరశురాముడికి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు భీష్ముడికి పరశురాముడికి మధ్యలో మీడియేటర్గా గంగాదేవి ఉంది కాబట్టి పరశురాముడు ఒప్పుకున్నాడు, గంగాదేవి ఊరికే చెప్పదు కదా అని చెప్పేసి. సో పరశురాముడు వెంటనే ఒప్పుకొని, సరే నేను భీష్ముడిని క్షమిస్తున్నా అని చెప్పేసి ఆయన గర్వం వచ్చింది. ఆయనకి ఎంత ఆనందం కలిగిందంటే, ఇన్ని రోజులు నా శిష్యుడు నన్ను ఆపాడు అండ్ ఆల్రెడీ ఆయన డిఫీట్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే గంగాదేవి నారదుడు ఆపకపోయి ఉంటే మోహిని అస్త్రాన్ని భీష్ముడు వదిలేవాడు, పరశురాముడు అక్కడే శరీర త్యాగం చేయాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనేది పరశురాముడిని కాపాడినందుకు ఆయన భీష్ముడి దగ్గర నుంచి డిఫీట్ యాక్సెప్ట్ చేసి ఆయన ఇప్పుడు తండ్రి కన్నా కొడుక్కి మంచి పేరు కానీ ఇలాంటి మంచి గౌరవం కానీ వచ్చినప్పుడు తండ్రికి చాలా ఆనందం వేస్తుంది. తనకి లభించిన గౌరవం కన్నా తన పుత్రుడికి ఎక్కువ గౌరవం లభించిందంటే తండ్రికి ఇంకా ఎక్కువ ఆనందం వేస్తుంది. అదే పొజిషన్లో ఇక్కడ పరశురాముడు ఉన్నాడు. పరశురాముడు లాంటి గొప్ప క్షత్రియుడిని భీష్ముడు ఓడించాడంటే భీష్ముడు ఎంత గొప్ప క్షత్రియుడో పరశురాముడు ఊహించి ఆయన అర్థం చేసుకొని, అటువంటి శిష్యుడి చేత నేను ఓడిపోవడం నాకు ఇంకా గర్వకారణం అని చెప్పేసి ఆయన ఎంత హ్యాపీగా భీష్ముడికి కౌగిలించుకొని అంబాదేవికి సారీ చెప్పి, నేనేం చేయలేను నన్ను క్షమించా అని చెప్పేసి అంబాదేవికి సారీ చెప్పేసి పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అంబాదేవికి ఇంకో దారి లేదు, వెంటనే శివుడికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. శివుడు ప్రత్యక్షమై, సరే నువ్వు భీష్ముడిని ఓడించగలవు అన్న ప్రతిజ్ఞ అయితే ఇవ్వలేను, కానీ భీష్ముడు మరణించడానికి కారణం మాత్రం నువ్వే అవుతావు అని చెప్పి వరం ఇచ్చి శివుడు వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అంబాదేవికి ఇంకో పనే ఉంది, ఆవిడ శరీర త్యాగం చేసేస్తుంది. ఆవిడ శక్తితో కాల్చుకొని ఆవిడ శరీర త్యాగం చేసింది. నెక్స్ట్ లైఫ్లో ద్రుపద మహారాజ్కి శిఖండి అనే పేరుతో ఆవిడ జన్మించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 9వ రోజు యుద్ధం, 18 రోజులు యుద్ధం జరిగింది, 9వ రోజు ఎప్పుడైతే శిఖండి ఎదురొస్తుందో
శిఖండి వెనక నుంచి అర్జునుడు ఎప్పుడైతే బాణం వదులుతాడో అప్పుడు భీష్మదేవులు వారు ఆయన డిఫీట్ని ఆయన ఒప్పేసుకున్నాడు. వెంటనే ఆ, ఆ రోజు ముగిసిన తర్వాత దుర్యోధనుడు వాళ్ళందరూ ఒక మంచి ప్లేస్ని, అంటే ఆ ప్లేస్ని డెకరేట్ చేయడం మొదలుపెట్టారు. ఇంక భీష్మదేవుడు వారు లేరు, వాళ్ళ అంత్యక్రియలు అయితే మంచిగా చేయాలి కదా అని చెప్పేసి ఆ ప్లేస్ని మంచి సోఫాతో మంచి ఆ, పూలు చెల్లిన బెడ్లా తయారు చేస్తుంటే భీష్మదేవుడు వారు నాకు ఇవన్నీ వద్దని చెప్పేసి అర్జునుడిని పిలిపించి ఆయనతో బాణాలతో ఒక బెడ్ని తయారు చేయించుకున్నాడు. ఆయన లోపల నుంచి బాణాలు గుచ్చుకొని ఆయన వెనకాల సపోర్ట్గా ఉంటూ ఆయన బాణాల మీద 54 రోజులు ఆయన జీవించాడు. 54 రోజులు ఎందుకు జీవించాడంటే అప్పటికి కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు రాజు అవ్వాలి, మ్యాటర్స్ అన్ని సెటిల్ అవ్వాలి, ఒక పీస్ఫుల్ స్టేట్ వచ్చిన తర్వాత భగవంతుడి ఒక దర్శనం చేసుకుంటూ ఆయన శరీర త్యాగం చేయాలనేది భీష్ముడు వారి యొక్క ఆలోచన. సో యుద్ధం అయిపోయింది. భీష్ముల వారు ఐ మీన్ ధర్మరాజుకి యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిగింది. తర్వాత యుధిష్ఠిరుడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పటికే చాలా మంది యుద్ధంలో చనిపోయారు. ఇప్పుడు అంటే సొంత రిలేటివ్స్ని చెప్పారన్న బాధ ఫస్ట్ అర్జునుడికి ఉంది. ఆయన ఏమో యుద్ధం వద్దన్నాడు, కానీ ఇక్కడేమో యుధిష్ఠిరుడు యుద్ధం అయిపోయినా బాధపడుతున్నాడు. ఆయన అరే నా సొంత వాళ్ళే చంపుకున్నాను, నేను చాలా దుర్మార్గుడిని, నేను రాజ్యానికి రాజుగా అర్హుడినే కాదని చెప్పి ఆయన బాధపడుతుంటే కృష్ణుడు చెప్తాడు, నేను ఇదే విషయాన్ని ఆల్రెడీ అర్జునుడికి చెప్పాను. కుతస్వా కష్మల విధం విషమే సంపస్థితం అనారిష్టమ స్వర్గం అకీర్తికరం అర్జున. అర్జున, అసలు నీలో ఈ కల్మషం ఎలా వచ్చింది, ఎందుకు నువ్వు ఇంత దుఃఖం చెందుతున్నావు? ఇలాంటిది ఒక క్షత్రియుడికి అపకీర్తిని తెస్తుంది. ఎందుకు అపకీర్తిని తెస్తుందంటే, ఒకటి నువ్వు యుద్ధం వద్దు అని చెప్పి పారిపోతున్నావు, రెండోది బంధనానికి లోపడుతున్నావు. నువ్వు కృష్ణుడి సంబంధం కాకుండా మనం ఇంకే బంధనం పెట్టుకున్నా అది మన మాయలోకి లాగేస్తుంది. నువ్వు నీ బంధువులు ఉన్నారన్న మాయలో పడిపోయి నువ్వేమో యుద్ధమే వద్దనేస్తే నీకు ఫ్యూచర్లో అపకీర్తి తప్ప ఏం లేదు. ఒక క్షత్రియుడు యుద్ధం వదిలేసి పారిపోవడం అనేది దానికి మించిన అపకీర్తి ఆ వ్యక్తికి ఇంకోటి ఉండదు. సో నువ్వు ఇలాంటి పని చేయొద్దు అని చెప్పేసి కృష్ణుడు చెప్తూ దాని తర్వాత భగవద్గీత మొత్తం చెప్పడం జరిగింది. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఫస్ట్ శ్లోకం ఇదే, నీకు ఈ అపకీర్తి వస్తుంది నువ్వు కానీ నీ ధర్మాన్ని పాటించకపోతే అని. మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ధర్మం కాకుండా మనం మాయలో మన ఇంద్రియ భోగం కోసం ఎంతైతే ప్రయత్నిస్తుంటామో అంతవరకు మనకి దుఃఖాలు, ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ ఎటువంటి కర్మ సంబంధిక బంధనాలు లేకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తూ కృష్ణుడి భక్తిని ఆచరిస్తామో అప్పుడు ఆ భక్తికి మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ అర్థమైన శరీరంతో మనకున్న ఈ తక్కువ సమయంలో మనం చేసుకోవాల్సిన భక్తి ఎంతో, మనం చేసుకోవాల్సింది ఎంతో, కానీ మనకున్న సమయం చాలా తక్కువ. కాబట్టి ఈ శరీరాన్ని మనం అటువంటి భక్తికి మనం ఉపయోగించాలి. మీరు ఇప్పుడు అడగచ్చు, ఎటువంటి భక్తి బ్రో అని, ఎటువంటి భక్తిని మనం తెలుసుకోవాలని చెప్పేసి. అది మనకి భీష్ముడి ప్రేయర్స్లో మనకి తెలుస్తుంది, ఎటువంటి భక్తి మనం కృష్ణుడికి ఆచరించాలి అని చెప్పేసి. సో అటువంటి భీష్మ స్తుతిని మనం ఇప్పుడు మొదలు పెడదాం, ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. ఏమేమి చెప్పాడు భీష్ముడు వారు? ఆయన కౌరవ సైడ్ ఉండడానికి కూడా ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక వీక్ టీంకి ఒక స్ట్రాంగ్ టీంకి ఒక గేమ్ జరుగుతుందంటే అందరికీ తెలుసు స్ట్రాంగ్ టీమే గెలిచిద్దని. కానీ టీం బ్యాలెన్స్గా ఈక్వల్గా ఉందనుకోండి, అటువంటి సమయంలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. అటువంటి సమయంలో డ్రామా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రామాను బిల్డ్ చేయడానికి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, కొంతమంది మహారథులు కూడా కౌరవుల వైపు ఉండాలి. అందరు పుణ్యాత్ములు ఇటే ఉంటే మొత్తం పాపంతో ఉంటుంది, అక్కడ పాపం ఎక్కడ గెలుస్తుంది? సో కాదు, అక్కడ కూడా కొంతమంది పుణ్యాత్ములు ఉండాలని ద్రోణాచార్యుడిని, కృపాచార్యుడిని, మరియు భీష్మదేవుల వారిని, ఇలాంటి చాలా మందిని పెట్టారు. వాళ్ళకి పరిస్థితుల వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళారు. బట్ వాళ్ళకి ఎప్పుడు ఉద్దేశం లేదు కౌరవుల నుంచి అధర్మం పట్ల యుద్ధం చేద్దామని చెప్పేసి. బట్ భీష్మదేవుల వారు కృష్ణుడిని ప్లీజ్ చేయడానికి, కృష్ణుడికి ప్రియకరంగా ఉంటుంది కాబట్టి ఆయన కౌరవుల వైపు నుండి యుద్ధం చేయడానికి కూడా ఆయన ఒప్పుకొని కౌరవుల వైపు నుంచి పాండవులకి యుద్ధం చేశాడు. అలా అని చెప్పి ఏదో ఊరికే తమాషాగా యుద్ధం చేయాలి, ఆయన చాలా స్ట్రాంగ్గా చేశాడు. 9వ రోజు వచ్చేటప్పటికి వాళ్ళకున్న అక్షౌణీయులు 9 అయితే దాంట్లో సగం 5 వరకు అక్షౌణీయుల్ని చంపేశాడు భీష్ముడు. ఒక్కడే సగం కన్నా ఎక్కువ వాళ్ళ సోల్జర్స్ అందరినీ చంపేశాడు. సో అటువంటి స్ట్రాంగ్ వారియర్ని చంపాలంటే అటువంటి స్ట్రాంగ్ డివోటీని అటు పక్కన పెట్టాల్సి వచ్చింది కృష్ణుడికి. కృష్ణుడిని ప్లీజ్ చేయడానికి భీష్మదేవుల వారు కూడా అటుండి అంతే మంచిగా పోరాటం చేశారు.
దాని తర్వాత యుధిష్ఠిరుల వారిని కూడా ఇదే ప్రశ్న అడిగాడు కృష్ణుడు. నీకు అపకీర్తి వస్తుంది, నువ్వు రాజ్యాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ బంధనాలకు లోబడి నువ్వు ఆ రాజ్య త్యాగం చేస్తాను. మరి అప్పుడు యుధిష్ఠిరుడు ఏం చేయాలని అడుగుతాడు. కృష్ణుడు కొంచెం జ్ఞానబోధ చేస్తాడు. అయినా యుధిష్ఠిరుడికి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రావాలి, ఆయనకి సంతృప్తి చెందలేదు ఆయన. అలా చెప్పి కృష్ణుడు చెప్పింది ఏదో తక్కువ నాలెడ్జ్ అని కాదు, కృష్ణుడు కూడా పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే భీష్మదేవుల వారిని గ్లోరిఫై చేయాలి. ఇప్పుడు భీష్మదేవుల వారు వచ్చి యుధిష్ఠుడికి జ్ఞానబోధ చేస్తే వాళ్ళ పితామహ నుంచి ఆ నాలెడ్జ్ తీసుకున్నాడు కాబట్టి యుధిష్ఠుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, దాన్ని ఆయన ఫాలో అవుతాడు. కాబట్టి భీష్మదేవుల వారి నుంచి ఆ జ్ఞానం రావాలని కృష్ణుడు యుధిష్ఠుడిని మరియు పాండవులు తీసుకొని ఎక్కడైతే భీష్మదేవుల వారి ఆయన శరీరం ఉందో అక్కడికి వెళ్తారు. అదే సమయానికి ఇక్కడ భాగవతంలో చెప్తారు ఎవరెవరు వచ్చారా అని చెప్పేసి. మనం అది కూడా చదువుదాం, ఎవరెవరు వచ్చారా అని చెప్పేసి. సో యుధిష్ఠిరుడు పాండవులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి శివుడు, నారదముని మరియు ఇంద్రుడు, బ్రహ్మదేవ, కపిలుడు మరియు ఎంతో మంది గ్రేట్ సేజెస్, ఋషులు, మహర్షులు, ఒక్క నిమిషం, ఎవరెవరు ఋషులు వచ్చారో కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఎవరెవరు ఋషులు వచ్చారని చెప్పేసి పర్వతముని వచ్చారు, నారదముని వచ్చారు, దౌమ్య మహర్షి వచ్చారు, వ్యాసదేవుల వారు వచ్చారు, బృహద్వాస వచ్చారు, భరద్వాజుల వారు వచ్చారు, పరశురాముల వారు వచ్చారు, ఆయన శిష్యులతో పరశురాముల వారు వచ్చారు, వశిష్ఠ మునులు వచ్చారు, ఇంద్ర ప్రమాద ఋషి వచ్చారు, తీర్థ ఋషి వచ్చారు, గృహమద, అసిత, కాకిస్వాన్, గౌతమ, ఆత్రి మహర్షి, కౌశిక మహర్షి, సుదర్శన మహర్షి. ఇంతమంది గొప్ప ఋషుల మధ్యలో 8 వసువులు, వాళ్ళందరితో పాటు దేవీ దేవతలు అందరూ, వాళ్ళందరూ భీష్మదేవుల వారు ఏం చెప్తారా అని వింటున్నారు. అంతమంది ఋషులు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అంత జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ భీష్మదేవుల వారు యుధిష్ఠిరుడికి ఏం చెప్తారు. సో వీళ్ళందరూ ఆయన చెప్పే జ్ఞానం గురించి వెయిట్ చేస్తున్నారు. అక్కడ ప్రజాపతులు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నారు. ఎవరైతే జ్ఞానానికి మూల కారణం ఈ భౌతిక జగత్తులో జ్ఞానాన్ని అందజేశారో అటువంటి వ్యక్తి కూడా వింటున్నాడు భీష్మదేవుల వారు ఏం చెప్తున్నారని. భీష్మదేవుల వారు చెప్పింది బ్రహ్మ వినాల్సిన అవసరం ఏంటంటే భీష్మదేవుల వారు కూడా మహాజనే. మనకి 12 మహాజనులు ఉన్నారు. వాళ్ళు శివుడు వస్తారు, బ్రహ్మదేవుల వారు వస్తారు, భీష్ముడు కూడా వస్తారు. సో భీష్ముడు ఫైనల్గా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన కోరిక ఏంటి అనేది వీళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. భీష్ముడు కూడా ఏదో క్లోజ్డ్ రూమ్లో ఈ జ్ఞానాన్ని చెప్పలేదు, ఎంతో మంది మహర్షుల మధ్యలో చెప్పారు. అంటే ఈ జ్ఞానం ఒరిజినల్ అండ్ ఆల్సో ఎంతో ఉన్నతమైంది, వాళ్ళందరూ కూడా దీన్ని స్వీకరించారు. సో ఇప్పుడు అటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సో అందరూ ఇక్కడ ధ్యాస పెట్టి దయచేసి వినండి. ఇది భీష్మదేవుల వారు ఆయన శరీరం వదిలేసే ముందు ఆయన చెప్పిన ప్రార్థన కృష్ణుడికి. ఆయన చెప్తున్నారు యుధిష్ఠుడికి ఆయన జ్ఞానబోధ చేశారు, విష్ణు సహస్రనామం చదివాడు. ఇదంతా అయిపోయిన తర్వాత యుధిష్ఠిరా, నేను ఒకటే చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు ఎవరికైనా శరణాగతి అవ్వాలంటే అది కృష్ణుడికి మాత్రమే అవ్వు. నువ్వు రాజసూయ యజ్ఞంలో ఏదైతే చేసావో, కృష్ణుడిని పరమ పూజ్యులుగా ఉంచాలనుకున్నావో, అది చాలా గొప్ప విషయం. దాన్నే నువ్వు పట్టుకొని కృష్ణుడిని పూజిస్తూ ఎటువంటి సమస్య వచ్చినా కృష్ణుడి నామస్మరణ మర్చిపోకుండా ఆయనే ధ్యానిస్తూ ఉండు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండి నడిపించేది ఆయనే. ఈ సృష్టించింది, స్థితిని చూసుకునేది, ప్రళయాన్ని రప్పించేది మొత్తం కూడా ఆయనే. దేవాతి దేవుడు ఆయనే. ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో అటువంటి కృష్ణుని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పేసి యుధిష్ఠుడికి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆయన్ని కృష్ణుడిని చూస్తూ ఆయన ఒకటే కోరుకుంటాడు, కృష్ణ నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, ఆ విషయాలు వినేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకు. కృష్ణుడు కూడా కొన్నిసార్లు భక్తుల కోరికలకి ఆయన బద్ధుడు అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన భీష్మదేవుల వారు కృష్ణుడికి నచ్చినట్టు ఇంత పని చేశాడు. ఆయన కౌరవుల వైపు ఉండి ఆయన శరీర త్యాగానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అటువంటి భక్తుడి యొక్క కోరిక కృష్ణుడు ఫాలో అవ్వదు. ఎట్లా ఆయన మాటిచ్చేశాడు కదా, అనన్యాశ్యంత ఎంతోమాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నాడు. మరి అలాంటప్పుడు భీష్మదేవుల వారు ఆయన తలుచుకుంటూనే కదా భక్తి చేసుకుంది. మరి ఇప్పుడు భీష్మదేవుల వారు చెప్పింది చేయాల్సిందేగా. సరే కృష్ణుడు ఒక ప్రామిస్ చేస్తాడు, సరే నేను ఉంటా, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు మొదలుపెట్టు అని చెప్పేసి.
సో భీష్మదేవుడు వారు చెప్పిన మొదటి శ్లోకం అందరి దగ్గర మీ దగ్గర మీకు వచ్చుంటే దయచేసి నాతో రిసైట్ చేయండి. శ్రీ భీష్మ వాచ ఇతి మతిరుపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమి స్వసుఖముపగతే క్వచిద్ విహార్తుం ప్రకృతిముపేయసి యద్భవా ప్రవాహం. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నా దగ్గర తెలుగు పుస్తకం ఏం లేదు, నేను ఇంగ్లీష్లో చదివి మీ అందరికి ట్రాన్స్లేట్ చేస్తాను. శ్రీ భీష్మదేవ్ said, "Let me now invest my thinking, feeling and willing, which were so long engaged in different subjects and occupational duties, in the all-powerful Lord Shri Krishna. He is always self-satisfied, but sometimes, being the leader of the devotees, he enjoys transcendental pleasure by descending to the material world, although from him only the material world is created." సో ఇక్కడ భీష్మదేవులు వారు చెప్పిన యాక్చువల్ ట్రాన్స్లేషన్ మీకు చెప్పి దాని యొక్క అర్థం కూడా చెప్తాను. సో ఇక్కడ భీష్మదేవులు వారు ఏం చెప్తున్నారంటే, నా మనసా వాచ కర్మన నేను ఇప్పటివరకు ధర్మాన్ని పట్టుకొని ఉన్నాను, నేను ఇప్పుడు ధర్మాన్ని కూడా త్యజించి కృష్ణుడిని నీకు భక్తి చేసుకోవాలనుకున్నా, నా మనస్సుని నీ దగ్గర పెట్టాలనుకున్నా అని. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీత లాస్ట్లో? ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసి మీరు మీ డ్యూటీస్ అన్నిటిని, మీ ధర్మాలను వదిలేసి నన్ను పట్టుకోండి అన్నాడు ఆయన. సో అప్పుడు భీష్మదేవుడు వారు చేసింది అదే, ఆయన చెప్తుంది కూడా అదే. నేను నా డ్యూటీస్ అన్నిటిని, నా మనసా వాచ కర్మన అన్ని పక్కన పెట్టి నేను ఇప్పుడు నిన్ను మాత్రమే గ్లోరిఫై చేసి నిన్ను మాత్రమే పొందాలనుకుంటున్నా, నువ్వు మాత్రమే నాకు కావాలని చెప్పేసి భీష్మదేవుడు వారు అడగడం జరుగుతుంది. ఈ శ్లోకంలో భీష్మదేవుడు వారు చెప్పిన పాయింట్ ఇది.